హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. ఈరోజు మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన సౌందర్య లహరి చదువుకుందామండి. మొదటి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. మగాడు అనే జీవి ఒక ఆడదానికి పుడతాడు. ఆడదాని కోసమే బ్రతుకుతాడు. చివరకు ఆడదాని కోసమే చస్తాడు అన్నాడు ఒక పూర్వ కవి. వినటానికి ఒకంత కటువుగా అనిపించినా ఆ మాటల్లో నిజం కొండంత ఉంది. మగాడు తన బాల్యమంతా తల్లి సేవలు పొందుతాడు. పెళ్లి తరువాత భార్య సేవలు పొందుతాడు. ఆ సేవలకు ప్రతిగా తల్లిదండ్రుల కోసం, భార్య కోసం, బిడ్డల కోసం, చదువుల కోసం, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం ఇలా జీవితాంతం డబ్బు సంపాదించే యంత్రంగా శ్రమపడుతూనే ఉంటాడు మగాడు. సంసారం కోసం ఆజన్మాంతం గొడ్డులా పనిచేసే శ్రమజీవి మగాడు. అటువంటి మగాడికి ఆడది తోడు మాత్రమే కాదు, బలాన్నిచ్చే ఓ టానిక్ లాంటిది. ఆమె అందించే ప్రేమ అమృతం వంటిది. భార్యను సహధర్మచారిణి అన్నారు పెద్దలు. అంతేకాని భర్తను సహధర్మచారుడు అని ఎక్కడా చెప్పబడలేదు. ఎందుకంటే భర్తను భార్య అనుసరిస్తేనే మర్యాద. భార్యను అనుసరించే భర్తకి సమాజంలో మర్యాద లేదు. కాబట్టి లోకధర్మాన్ని అనుసరించి పరస్పరం నమ్మకం, విశ్వాసం, ప్రేమానురాగాలతో సుఖమయ సంసారానికి, గౌరవ ప్రతిష్టలకు దంపతులు పునాదులు వేసుకోవాలి. అపార్థాలు, అనుమానాలు నరకం వైపు నడిపిస్తాయి, దాంపత్యాన్ని ప్రశ్నార్థకం చేస్తాయి. మగాడి జీవితానికి ఆడది ఒక అందం. ఆ అందం, ఆనందం తరిగిపోకుండా, వాడిపోకుండా ఇద్దరూ జీవితకాలం కలిసి బ్రతకటంలోనే అసలైన పరమార్థం ఉంది. ప్రతి మగవాడి జీవితం వెనుక ఒక ఆడది ఉన్నట్లే ప్రతి మగవాడి ఓటమి వెనుక ఓ ఆడది తప్పకుండా ఉండి ఉంటుంది. ఈ పెళ్ళికి నేను రాకుండా ఉంటే ఇంతటి అందాన్ని ఖచ్చితంగా మిస్ అయి ఉండేవాణ్ణి తనలో తాను మరోసారి అనుకున్నాడు భాస్కర్. అతని చూపులు ఆమె నుంచి మరలి రాను అంటున్నాయి. అందమంతా తానే అయినట్లు ముగ్ధ మనోహర రూపం. రిసెప్షన్ టేబుల్ వెనుక ఇద్దరు అమ్మాయిలతో కలిసి నిలబడి ఉన్న ఆ యువతి వివాహానికి విచ్చేస్తున్న బంధుజనానికి ఆహ్వానం పలకటంలో బిజీగా ఉంది. ఆమె యువతలికి వస్తే బావుండు అనుకున్నాడు భాస్కర్. పెళ్లి మండపంలో ఓ ప్రక్కగా కూర్చున్నాడు అతను. అతనికి ఎడంగా మిత్రవర్గం 10 మంది సినిమాల మీద చర్చల్లో మునిగిపోయారు. కళ్యాణ మండపం ప్రాంతమంతా ఇంద్రభవనంలా కోలాహలంగా ఉంది. ఇంతలో ఒక బక్క ప్రాణి వచ్చింది. ఫైజుమా జుబ్బాలో నీటుగా ఉన్న అతగాడు భాస్కర్ పక్క సీట్లో సెటిల్ అవుతూ ముఖంలోకి చూశాడు. 6 అడుగుల అందగాడు భాస్కర్. దబ్బపండు రంగులో చక్కని అంగసౌష్ఠవంతో ఆకర్షణీయమైన రూపం. ఖరీదైన దుస్తుల్లో హుందాగా కూర్చున్న అతన్ని క్షణం పాటు ఆశ్చర్యంగా చూసి, హలో మాస్టారు, ఏం చూస్తున్నారు? పెళ్లి జనం లెక్కకు మించి వస్తున్నారనా? కోటేశ్వరరావు గారి అమ్మాయి పెళ్ళండి బాబు. వచ్చే జనానికి కళ్యాణ మండపం చాలదు, చూస్తూ ఉండండి అన్నాడు. నేను చూస్తోంది జనాన్ని కాదు, ఆ అమ్మాయిని అన్నాడు భాస్కర్. అప్పుడు కూడా అతని చూపులు అరవిరిసిన గులాబీలా మెరిసిపోతున్న ఆ పిల్ల మీదే ఉన్నాయి. సదరు బక్కప్రాణి అప్పుడు గుర్తించి చిన్నగా నవ్వాడు. అర్థమైందిలేండి, రిసెప్షన్లో బ్లూ శారీ సెంటర్ ఫిగరేగా అన్నాడు. అవును, నీకు తెలుసా? తల తిప్పి అతని ముఖంలోకి చూస్తూ అడిగాడు భాస్కర్. అతగాడు మరోసారి పకపకా నవ్వాడు. ఊరుకోండి సార్, మీకు మరీ వేళాకాలం. ఆ పిల్ల నాకు తెలియకపోవటం ఏంటి అసలు? ఎవరనుకుంటున్నారు? కోటేశ్వరరావు గారి మేనేజర్ రాజయ్య గారు తెలుసా మీకు? ఆయన రెండో కూతురు సింధూర ఆ అమ్మాయి. అలాగా? ఇంతకీ రాజయ్య గారు నాకేమవుతారని అడగరే? ఏమవుతారు? మా బావగారు. అంటే సింధూరకి మేనమామ అన్నమాట. అన్నమాట ఏమిటి అసహ్యంగాను? ఉన్నమాటే. నీకు పెళ్ళయిందా? అయ్యిందండి, 2 పిల్లలు కూడా. సింధూరకు పెళ్ళయిందా? అదేమడుగుతారులేండి, మా బావగారి బెంగంతా దీని గురించే. అదేమిటో పాపం, ఆయనకి 2 ఆడపిల్లలే. ఎలాగో కష్టపడి పెద్ద కూతురు అరుణకు పెళ్లి చేయగలిగాడు. ఇప్పుడు సింధూర డిగ్రీ చేసి ఇంట్లో కూర్చుంది. పిల్ల బంగారం. చూశారుగా? ఏం లాభం? సాక్షాత్తు ఆ రంభనే తీసుకొచ్చినా కట్నం లేనిదే ఈ రోజుల్లో పెళ్లి కాదు, వెధవది. ప్యూన్ ఉద్యోగస్తుడు కూడా 1,00,000 రూపాయల కట్నం అడుగుతున్నాడండి. ఆడపిల్ల పెళ్ళంటే మాటలా? ఒక్క సంబంధం కూడా ఇంకా సెటిల్ కాలేదు. అవును,
నా పాటికి నేను మాట్లాడేస్తున్నాను. మీరు మగపెళ్ళివారా ఆడపెళ్ళివారా? చెప్పలేదు. ఆడపెళ్ళివారమేలేండి. కోటేశ్వరరావు గారు మా డాడీ క్లోజ్ ఫ్రెండ్. ఈ పెళ్లి కోసం హైదరాబాద్ నుంచి వచ్చాను. అలాగా, ఇంతకీ మీకు పెళ్ళయిందా? సంబంధం చూస్తారా అంటూ నవ్వేశాడు భాస్కర్. ఇంతలో ఎవరో పిలవటంతో లేచి అటు వెళ్ళిపోయింది ఆ బక్క ప్రాణి. భాస్కర్ చూపులు తిరిగి సింధూర వైపు మళ్ళాయి. ఆశ్చర్యం. ఇప్పుడు రిసెప్షన్ టేబుల్ దగ్గర లేదా అమ్మాయి? ఇంతలోనే ఎటు వెళ్ళిపోయింది? ఇంతవరకు సైట్ కొట్టడం అంటే అదో తమాషా అనుభవం అనుకునేవాడు అతను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది అది తమాషా కాదు, తియ్యటి అనుభవం అని. ఆ అమ్మాయి తనని గమనించిందో లేదో తెలియదు కానీ 2-3 సార్లు తనను చూడటం గుర్తించాడు. ఏ ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడని తనకు ఈమె పట్ల ఎంత ఆకర్షణ ఏమిటో అర్థం కావటం లేదు. ప్రేమంటే ఇదేనా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఆలోచిస్తూనే చుట్టూ గమనిస్తున్నాడు భాస్కర్. ఆమె తను కూర్చున్న వరుసలోనే చేతిలో డ్రింక్స్ ఉన్న ట్రేతో ఇటే రావటం కనిపించింది. తను చూడటం చూసి అర్జెంటుగా చూపులు తిప్పుకుంది. ఒకరిద్దరికి డ్రింక్స్ అందించి సరాసరి భాస్కర్ ముందుకు వచ్చింది. డ్రింక్ తీసుకోండి, ఎంతో మర్యాదగా పలకరించింది. వీణమీటినట్లు మధురంగా ఉందా స్వరం. దగ్గరగా ఆమెను చూడటంతో తనను తాను మైమరిచిపోయాడు భాస్కర్. కరినాగులా ఉన్న ఆమె వాలుజడలోని మల్లెలు అతని అవస్థను చూసి పక్కున నవ్వినట్లున్నాయి. దొండపండు లాంటి పెదవుల మీద అరవిరిసిన చిరునవ్వు, కుంకుమ పువ్వు అద్దినట్లు ఎర్రబారిన బొగ్గలు, ఆరాధనగా చూస్తున్న ఆ సోగ కన్నులు ఆమె మనసుని అతనికి అర్థమయ్యేలా చేస్తున్నాయి. కోవెల శిల్పం ఒకటి చీర కట్టి తన ముందుకొచ్చినట్లు ఆమె అందానికి పులకించిపోయాడు భాస్కర్. ప్లీజ్ డ్రింక్ తీసుకోండి, చిన్నగా గుర్తు చేసింది. డ్రింక్ దేనికి? కొంటెగా అడిగాడు. చూసి అలసిపోయినందుకు. తాగితే కాస్త కూలవుతారని తాను కొంటెగానే చెప్పి ముందుకు పోబోయింది. హలో మిస్ సింధూర వెనక నుంచి పిలిచాడు భాస్కర్. అతడు తన పేరు పెట్టి పిలిచినందుకు బోలెడు ఆశ్చర్యపోతూ ఆగి తిరిగి చూసింది సింధూర. ఐయామ్ భాస్కర్ తనను తాను పరిచయం చేసుకున్నాడు. సో వాట్? కళ్ళెగరేసింది. నేనేదో పారేసుకున్నాను, మీకు కానీ కనిపించిందా? రేపు మా ఇంటికొచ్చి వెతుక్కోండి అంటూ ముందుకెళ్ళిపోయింది ఆమె. మరో నిమిషం ఆమె అక్కడ నిలబడేదేమో కానీ పెళ్లి కూతురు తండ్రి కోటేశ్వరరావుతో పాటు కొందరు పెద్ద మనుషులు అటుగా రావటం గమనించి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది సింధూర. కోటేశ్వరరావుని గమనించి తాను లేచి నిలబడ్డాడు భాస్కర్. ఆయన గబగబా దగ్గరకు వచ్చాడు. ఏమయ్యా భాస్కర్, నువ్వే కనిపిస్తున్నావు, మమ్మీ డాడీ ఎక్కడా అంటూ పలకరించాడు. సారీ అంకుల్, నేను మాత్రమే వచ్చాను. ఒకేసారి 4 పెళ్ళిళ్ళు, ఏదీ మిస్ కావటానికి లేదు. తలో చోటుకి పంచుకున్నాం. డాడీ నన్ను ఇక్కడికి పంపారు. సమస్య వివరించాడు భాస్కర్. బాగుందోయ్, నా కూతురు పెళ్లికి రాకుండా తప్పించుకుంటాడా మీ నాన్న? చూస్తా, నేను హైదరాబాద్ వచ్చాక చెప్తా వాడి పని. ఇంతకీ నువ్వు భోంచేసావా లేదా? నవ్వుతూ అడిగాడు ఆయన. ఇంత క్రితమే చేశాను అంకుల్. ఓకే, ఇప్పుడే వస్తానంటూ ముందుకెళ్ళిపోయాడు ఆయన. ఆయన వెంట సింధూర తండ్రి రాజయ్య కూడా ఉండి ఉంటాడనిపించింది. కానీ ఉన్న 10 మందిలో ఆయన ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి గుర్తించలేకపోయాడు భాస్కర్. వివరాలందించిన బక్క ప్రాణి ఆ పరిసరాల్లో ఎక్కడా లేడు. భాస్కర్ తిరిగి తన సీట్లో కూర్చుంటూ సింధూర కోసం వెతికాడు. ఆ చుట్టుపక్కల ఎక్కడా ఆమె జాడ కనిపించలేదు. మరి కాసేపట్లోనే వైభవంగా పెళ్లితంతా ఆరంభమైంది. మర్నాడు ఆదివారం రాత్రి పెళ్లి వేడుకల నుంచి తిరిగి వచ్చేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. అందుకే ఉదయం 10 గంటల తర్వాత కానీ లేవలేకపోయాడు భాస్కర్. మెలకు వచ్చినా కూడా చాలాసేపు బద్ధకంగా అలాగే పడుకుండిపోయాడు. కళ్ళు మూసినా తెరిచినా అతని కళ్ళ ముందు మెదులుతూనే ఉంది సింధూర. ఆమెను తలుచుకుంటేనే మనసు పులకించిపోతోంది. మరోసారి ఆమెను చూడాలని, ఆమెతో మాట్లాడాలని ఉరకలు వేస్తోంది మనసు. తొలివలపు ఎంత బలంగా ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదు భాస్కర్. ప్రేమంటే ఏమిటో, దాని పవర్ ఏమిటో ఇప్పుడు అర్థమవుతోంది. లెక్క ప్రకారం అయితే వచ్చిన పని అయిపోయింది కాబట్టి హోటల్ రూమ్ వెకెట్ చేసి హైదరాబాద్ వెళ్ళిపోవాలి. కానీ సింధూర అనే తీయని బంధం అతన్ని కదలకుండా అక్కడే కట్టిపడేసింది. రాత్రి పెళ్లి మండపంలోనే సంపాదించాడు రాజయ్య గారి ఇంటి అడ్రస్. ఇవాళ వాళ్ళింటికి వెళ్లే ఉద్దేశంలో ఉన్నాడు. అందుకే ఆగిపోయాడు. మరీ మధ్యాహ్నం వేళ వెళ్ళటం బాగుండదని పగలంతా సింధూర మీద కమ్మని కలలు కంటూ రూమ్లోనే గడిపేశాడు భాస్కర్.
సాయంత్రం 4 దాటిన తర్వాత రూమ్ లాక్ చేసి తన ఇండికా కారులో బయలుదేరాడు. సరిగ్గా 4:30కి అతని కారు రాజయ్య కుటుంబం ఉంటున్న డాబా ఇంటి ముందు ఆగింది. వీధి మధ్యలో ఎడం పక్కగా ఉంది ఆ ఇల్లు. చుట్టూ కాంపౌండ్ వాలుతో కూడిన విశాలమైన ఆవరణ ఉంది. గేటు నుంచి 30 అడుగుల దూరంలో ఉంది డాబా. ఇంటి చుట్టూ 1 డజను కొబ్బరి చెట్లు, ఒక మామిడి చెట్టు, సపోటా, బొప్పాయి తోటతో పాటు చక్కని పూల మొక్కలతో అందమైన గార్డెన్ ఉంది. ఈ మధ్యనే వేయబడిన రంగులతో సింపుల్గా సూపర్గా ఉంది డాబా. కారు దిగి గేట్ తీసుకొని లోనికి వస్తుండగా కుడిపక్కగా ఉన్న కిటికీ కర్టెన్ పక్కనే ఇటే చూస్తున్న 2 కళ్ళుని గమనించాడు భాస్కర్. సందేహం లేదు, సింధూర తన కోసం ఉదయం నుంచి ఎదురు చూస్తూ ఉండాలి అనుకున్నాడు మనసులో. సరాసరి డోర్ ముందుకెళ్ళి కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాడు. క్షణం తర్వాత లోపల నుంచి మువ్వల పట్టీల శబ్దం మధురంగా దగ్గరయింది. క్లిక్కుమని చప్పుడు చేస్తూ డోర్ తెరుచుకుంది. ఎదురుగా సింధూర చక్కని డిజైన్తో కూడిన పంజాబీ డ్రెస్లో రాత్రి చూసినప్పటికన్నా మరింత అద్భుతంగా మెరుపు తీగలా మతిపోగొడుతోంది. అలాగే ముచ్చటైన క్రీమ్ కలర్ డ్రెస్లో రాకుమారుడిలో మెరిసిపోతున్న భాస్కర్ని అలా చూస్తూ ఉండిపోయింది సింధూర. హలో అంటూ పలకరించాడు భాస్కర్. ఎవరండి మీరు? ఎవరు కావాలి? ఏమీ తెలియనట్లే చూపులు తిప్పుకుంటూ పలకరించింది ఆమె. మొదట కంగు తిన్నా ఆ వెంటనే ఆమె అలా పలకరించడానికి కారణాన్ని ఊహిస్తూ చిన్నగా నవ్వాడు భాస్కర్. ఇది రాజయ్య గారి ఇల్లేనా అండి అడిగాడు. కాదని ఎవరన్నా చెప్పారా? గడుసుగా దబాయించింది. మీరు చెప్తారేమోనని. చెప్పను, ఎందుకంటే మీరు వచ్చింది రైట్ అడ్రస్కే. ఇంతకీ మీరు? నా పేరు భాస్కర్, రాజయ్య గారిని చూడాలి అంటూ లోనికి వినపడేలాగా చెప్పి ఆ వెంటనే చిన్నగా, కంగారు పడుకు, నేను వచ్చింది పిల్లనిమ్మని అడగటానికి కాదులే అన్నాడు కొంటెగా. అడిగి చూడు, ఇస్తారేమో అంటూ వెనుదిరిగిందామె. అంతలో అమ్మా సింధు, ఎవరితో పోట్లాడుతున్నావు అంటూ హాలు చివరి గదిలో నుంచి ఓ గొంగురు గొంతు వినిపించింది. అది రాజయ్య గొంతు. పోట్లాట కాదు డాడీ, మాట్లాడుతున్నాను. ఎవరో భాస్కరట, మీకోసమే వచ్చారు, మిమ్మల్ని ఏదో అడగాలంటున్నారు అంటూ కిసుక్కున నవ్వి తుర్రిపిట్టలా లోనికి పారిపోయింది సింధూర. అంతలోను భాస్కరా, ఏ భాస్కరు అంటూ రాజయ్య హాల్లోకి వచ్చాడు. వస్తూనే కళ్ళజోడు సరిచేసుకుంటూ భాస్కర్ని యగాదిగా చూశాడు. ఎవరు బాబు మీరు? ఎప్పుడూ చూసినట్టుగా గుర్తులేదే. అక్కడే నిలబడిపోయారే, రండి కూర్చోండి అంటూ సోఫా చూపించాడు. సుమారు 75 సంవత్సరాల వయసులో కాస్త ఒళ్ళు చేసి గుమ్మడి పండులా ఉన్నాడాయన. బట్టతల అద్దంలా మెరుస్తోంది. రాత్రి పెళ్లిలో కోటేశ్వరరావు గారి వెంట తోకలా తిరిగిన వ్యక్తి ఈయనే. మేనేజర్ కాబట్టి బాధ్యతలు ఎక్కువ కదా. హుందాగా సోఫాలో కూర్చున్నాడు భాస్కర్. ఏమేవ్ కాంతం, 2 కాఫీలు పంపించు అంటూ లోనికి చూస్తూ అరిచి తను భాస్కర్ ఎదురుగా కూర్చుంటూ మరోసారి భాస్కర్ని పరీక్షగా చూశాడు. సాధారణంగా నేను పగటిపూట ఇంట్లో ఉండను, ఆఫీస్ పనితోనే సరిపోతుంది. ఆదివారం ఒక్కరోజే దొరుకుతాను అన్నాడు. అంకుల్, నా పేరు భాస్కర్ చెప్పాడు. ఇంతకుముందు చెప్పావు కదా. నే చెప్పలేదండి. ఇంతకుముందు తలుపు తీసింది ఓ అమ్మాయి, బహుశా పనిపిల్ల అనుకుంటాను. ఆ అమ్మాయి చెప్పిందండి. పనిపిల్ల అంటూ పక్కున పొట్ట చేత్తో పట్టుకుని నవ్వేశాడు ఆయన. కిటికీ వెనక నుంచి చూస్తున్న సింధూర ఆ జోక్కి కోపంగా చూసింది. భలేవాడు అబ్బాయి, ఆ అమ్మాయి పనిపిల్ల కాదయ్యా బాబు, నా కూతురు సింధూర. సరాసరి. ఇంతకీ ఎవరు నువ్వు? ఏం పని మీద వచ్చావు అని అడిగాడు రాజయ్య. మీకు చలపతి గారు తెలుసా? మీ ఓనర్ కోటేశ్వరరావు గారి ఫ్రెండు, హైదరాబాద్ భాస్కర్ ఇండస్ట్రీస్ ఓనర్. మై గాడ్, వారు తెలియకపోవటం ఏంటి? బ్రతికించారు. నేను వారి అబ్బాయినండి. రాజయ్య నిజంగానే ఆశ్చర్యపోయాడు. కోటీశ్వరుడైన చలపతిరావు గారి కొడుకు తన ఇల్లు వెతుక్కుంటూ రావలసిన అవసరం లేదు. కబురంపితే తానే పరిగెత్తుకు వెళ్ళేవాడు. అందుకే కంగారు పడ్డాడు. బాబు, వయసులో పెద్దవాడిని ఏకవచనంతో పిలిచాను. ఏమీ అనుకోకు అన్నాడు. ఏమీ అనుకోకూడదనే మిమ్మల్ని అంకుల్ అని పిలిచాను. చెప్పు బాబు, ఏం పని మీద వచ్చారు? ఏమీ లేదండి, ఎలాగూ పెళ్ళికి వచ్చా కదా, ఓసారి మిమ్మల్ని కలిసి మాట్లాడాలి అనిపించింది. ఎందుకంటే మీ కంపెనీ ప్రొడక్ట్స్ కొన్నింటిని మార్కెటింగ్ ఏజెన్సీలోకి తీసుకునే ఉద్దేశంలో ఉన్నాం. ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే కాఫీ ట్రేతో ఇద్దరి ముందుకు వచ్చింది సింధూర. ఆమె వెనకే ఆమె తల్లి కాంతం కిచెన్లోంచి బయటకు వచ్చి నిలబడింది. నమస్తే ఆంటీ అంటూ పలకరించాడు భాస్కర్. ఇద్దరికీ చెరో కప్పు కాఫీ అందించి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది సింధూర.
భార్యాభర్తలిద్దరూ భాస్కర్తో ఎంతో అభిమానంగా మాట్లాడారు. ముగ్గురు మాట్లాడుతూ ఉండగానే చక్కని చీర జాకెట్తో తయారయ్యి కొబ్బరికాయ అరటిపళ్లతో పూల సజ్జ తీసుకుని గుడికి బయలుదేరి బయటకు వచ్చింది సింధూర. డాడీ, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను పక్క వీధిలో ఉన్న గుడికి వెళ్ళొస్తాను అంది. పక్క వీధిలో అని చెబుతూ ఆమె తన వైపు చూడడంలోనే భాస్కర్కి ఆమె ఉద్దేశం అర్థమైపోయింది. అవును, ఆదివారం గుడికేమిటి, దీనికి మరీ దైవభక్తి ఎక్కువైపోతోంది అంది కూతుర్ని మందలిస్తున్నట్లుగా కాంతం. వెళ్ళిరా నీవే, ఈసారన్నా ఏదో ఓ మంచి సంబంధం ఖాయమవుతుంది, నువ్వు వెళ్ళిరా తల్లి అంటూ కూతుర్ని సమర్థించాడు ఆయన. ఆ మాటల్ని బట్టే ఆయనకు కూతురంటే ప్రాణమని అర్థమవుతోంది. ఆమెను కాస్త ఉడికించాలనే చిలిపి ఆలోచనతో బాధగా చూశాడు భాస్కర్. అదేంటి సార్, పిల్ల లక్షణంగా బాగానే ఉంది కదా, మంచి సంబంధం ఒక్కటి ఖాయం కాలేదా, ఏమైంది అన్నాడు. ఆ కామెంట్కి సింధూర ముఖంలో అతడు ఆశించిన ఎఫెక్ట్ రానే వచ్చింది. దుమదుమలాడుతూ చూసింది. హలో, డాడీతో పని మీద వచ్చావు, ఆ పని చూసుకుని మర్యాదగా వెళ్ళిపో. మా కుటుంబ విషయాల్లో వేలు పెడితే మర్యాదగా ఉండదు హెచ్చరించి చివ్వును వెనుతిరిగింది. అలా వెనుతిరిగేప్పుడే ఆమె తన వైపు చూసిన చూపులకు అర్థాలు ఎన్నో లెక్కించడం భాస్కర్కి సాధ్యం కాలేదు. ఇసుక నుంచి తైలం తీయవచ్చు, ఆకాశంలో చుక్కలు లెక్కించవచ్చు, సముద్రం లోతు కనుక్కోవచ్చు, కానీ ఆడపిల్ల మనసు లోతు తెలుసుకోవడం సాధ్యం కాదని పెద్దలు ఎందుకంటారో ఇప్పుడు అర్థమవుతోంది భాస్కర్కి. ఆడపిల్ల ఓరచూపు కత్తికన్నా పదునైంది అని చెప్పారు. ఇందుకే చూసారా దాని పొగరు, పెద్ద చిన్న లేకుండా ఎలా మాట్లాడుతోందో, అంత మీ గారాభం వల్లే అంటూ కూతురి మాటలకు భర్త మీద విసుక్కుంది కాంతం. సారీ భాస్కర్, చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకోవద్దు అన్నాడు నొచ్చుకుంటూ రాజయ్య. అయ్యయ్యో, అదేముందండి, తన మాటల్లో కూడా కొంత వాస్తవం ఉంది కదా, నేనేం ఫీల్ అవ్వటం లేదులేండి. మీ కంపెనీ ప్రొడక్ట్స్ వివరాలు చెప్పండి అంటూ ఆయన్ని డైవర్ట్ చేశాడు భాస్కర్. మరో పావుగంట వరకు ఆయన మాటల్ని ఓపిగ్గా విన్నాడు భాస్కర్. కేవలం సింధూరం చూడటం కోసమే పనిగట్టుకు వచ్చాడు కాబట్టి ఓపిగ్గా ఆయన మాటలు విని థ్యాంక్స్ చెప్పి బయటపడ్డాడు. కారు స్టార్ట్ చేసుకుని పక్క వీధి ఎగువనున్న శివాలయానికి చేరుకుని పార్కింగ్లో కారు ఆపాడు. సాయం సమయం ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంది. బూట్లు విప్పి కారులో పడేసి లాక్ చేసుకుని లోపలికి వెళ్ళాడు. దైవదర్శనం చేసుకుని ఏవలకు వచ్చాక సింధూర కోసం చూశాడు. అక్కడికి ఎడంగా ఉన్న ఒక మండపంలో కనిపించింది ఆమె. అతని కోసమే ఎదురు చూస్తున్నట్లు మెట్ల పక్కగా కూర్చుంది. అలిగినట్లుగా ముఖం పెట్టి చొరచొరా చూస్తోంది. తను వెళ్ళి ఆమెకు కాస్త ఎడంగా పక్కన కూర్చున్నాడు. మీ డాడీ ఏమిటి మరీ అంత జిడ్డు, ఓ పట్టాను వదలలేదు తెలుసా అన్నాడు కవ్వింపుగా. మా డాడీనేమి అనుకు, నాకు కోపం వస్తుంది హెచ్చరించింది సింధూర. కోపంలో నువ్వు చాలా అందంగా ఉంటావు, ఆ సూర్యుడు కూడా ఇంతే, సాయంకాలానికి చాలా కోపంతో ఎర్రబడిపోతాడు, ఆ కోపానికి పశ్చిమాకాశం కూడా ఎర్రబడిపోతుంది, కానీ అదంతా ఉత్తుత్తి కోపం, అందుకే మనకు వేడి తెలీదు. కావాలంటే చూడు. ఏం చూడను, నీ వరుస నాకేం నచ్చలేదు. ఏం నచ్చలేదు? అసలు నీ కోపానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? నీకు తెలీదా? నేను చెప్పాలా? గడుసుగా ఎదురు ప్రశ్నించింది. నువ్వు చెప్పకపోయినా తెలుసుకోగలను. ఏం తెలుసు? 2 కారణాలు. నీలాంటి అందమైన ఒక అమ్మాయి అలిగిందంటే దానికి కారణాలు కూడా అందంగానే ఉంటాయి. నువ్వు నా అందాన్ని పొగుడుతున్నావా, కారణాలు చెబుతున్నావా? కారణాలు చెబుతూ అందాన్ని పొగుడుతున్నాను. కారణాలు మాత్రం చెప్పు. ఓకే, ఉదయం నుంచి నా కోసం ఎదురు చూసి చూసి అలసి ఉంటావు. నేను తీరిగ్గా సాయంకాలం వచ్చినందుకు నా మీద కోపం. నేను నీ కోసం అస్సలు ఎదురు చూడలేదు. 2వ కారణం చెప్పు. నిన్ను టీచ్ చేశానని కోపం. కానే కాదు. మరి నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు, అందుకే కోపం. ఆ మాటకొస్తే నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. రాత్రి నిద్ర పడితే ఒట్టు, పగలంతా నీ ధ్యాసే. అయినా నాకు నీ మీద కోపం లేదు, ఎందుకంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా. ఐ లవ్ యూ. ఆమె ముఖం దించుకుని అలాగే చూస్తూ కూర్చుంది, పెదవి విప్పలేదు. ఆమె ఏదో ఒకటి చెప్తుందని కాసేపు ఎదురు చూశాడు భాస్కర్. కానీ ఆమె మౌనముద్ర నుంచి బయటపడలేదు. కొన్ని సందర్భాల్లో మౌనం కూడా వ్యతిరేక భావాన్ని సూచిస్తుంది. ఆ సంగతి సింధూరకు తెలుసో లేదో కానీ భాస్కర్ మాత్రం ఫీల్ అయ్యాడు. సారీ సింధు, ఐ ఆమ్ వెరీ సారీ, నిన్ను అనవసరంగా హర్ట్ చేసినట్లున్నాను, వస్తాను అంటూ లేవబోయాడు. అప్పుడు చివ్వును తల తిప్పిందామె.
అతడి చెయ్యందుకుని లాగి కూర్చోబెట్టింది. ఇది చెప్పడానికి వచ్చావా? ఐ లవ్ యూ చెప్పి వెళ్ళిపోతే అయిపోతుందా? అంది రుద్ధమైన కంఠంతో. ఆమె కళ్ళల్లో ముత్యాలు మెరుస్తున్నాయి. 2 కన్నీటి చుక్కల్ని స్పష్టంగా చూశాడు భాస్కర్. చనువుగా సజ్జలోని ప్రసాదంలో అరటిపండు తీసుకుని వలిచి తింటూ సీరియస్గా చూశాడు. ఇది మనసు విప్పి మాట్లాడుకునే సమయం. మాట్లాడకుండా మూగదానిలో కూర్చుంటే ఏమనుకోవాలి? నీ మనసులో ఏముందో చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది అన్నాడు. ఏం చెప్పను? నన్ను ఇలా డిస్టర్బ్ చేసి నీ దారిని నువ్వు వెళ్ళిపోతే రేపు నా పరిస్థితి ఏమిటని ఆలోచించావా? నా గురించి నువ్వు తెలుసుకున్నట్లే నీ గురించి కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు మాకు అంతస్తులు తోగవు. మీరెక్కడా మేమెక్కడా? ఆశపడటానికి హద్దు ఉండాలి. నెలకి 7,000 జీతంతో బ్రతికే మధ్యతరగతి రాజయ్య గారి కూతుర్ని. ఉన్న డబ్బు ఊడ్చి అక్క పెళ్లి చేసి 3 సంవత్సరాలు కాలేదు. ఇల్లు అమ్మి నా పెళ్లి చేయాలని చూస్తున్నారాయన. మీ అంతస్తుకి నేను ఎంతమాత్రం తగరని నీకు తెలీదా? ఏం చూసి నా వెంట పడుతున్నావు? సూటిగా అడిగింది. నిన్ను చూసి, కేవలం నిన్ను చూసి. కాస్త కూడా తడుముకోకుండా వెంటనే బదులు చెప్పాడు భాస్కర్. తన మాటల్ని కంటిన్యూ చేయబోతుండగా సెల్ రింగ్ అయింది. హలో, భాస్కర్ హియర్ అన్నాడు విసుగ్గా. నేను సుధాకర్ని. అవతల నుంచి ఓ గొంతు స్పష్టంగా వినిపించింది. నొసలు విరిచాడు భాస్కర్. ఏరా ఫూల్, నువ్వు ఫోన్ చేయటానికి ఇంతకన్నా మంచి టైం దొరకలేదా? విసుగునంతా గొంతులో చూపిస్తూ అన్నాడు. మంచి టైమా? షిట్, నాకేం తెలుసురా? ఏదన్నా సీరియస్ మ్యాటరా? అలాంటిదే. హైదరాబాద్కు బయలుదేరావా లేదా? ఇంకా డిసైడ్ కాలేదు కానీ రాత్రికి ఫోన్ చేయి అంటూ లైన్ కట్ చేశాడు భాస్కర్. సెల్ పక్కన పెట్టి సింధూర వంక చూశాడు. ఆమె ప్రశాంతంగా కూర్చుంది. చూడు సింధు, ప్రేమ అనేది పవిత్రమైనదే కాదు, విచిత్రమైనది కూడా. స్వచ్ఛమైన వాటర్ లాంటిది. నీటికి రంగు, రుచి, వాసన లేనట్లే ప్రేమకి కులం, మతం, ఆస్తి, అంతస్తు లాంటి భేదాభావాలేమీ ఉండవు. ఈ పూలు చూసావా? ఇవి మనం చెప్తే వికసించవు. ఈ పండు, ఇది మనం చెప్తే పండదు. పక్వానికి రాగానే తనకు తానుగా పండుతుంది. మనసు కూడా అంతే. అన్ని విధాలా నచ్చిన మనిషిని చూసినప్పుడు మనసు స్పందిస్తుంది. ఆ స్పందనలో నుంచి ప్రేమ పుడుతుంది. నాకు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా పిల్ల నచ్చితే ఓకే అనుకునేవాణ్ణి. కానీ నిన్ను చూశాక నా మనసుకి నువ్వు నచ్చావు. నీ మీద ప్రేమ ఏర్పడింది. జీవితకాలం నీ తోడు కావాలి అనిపించింది. ఆడపిల్లకి భద్రత కావాలి. నన్ను ప్రేమించినందువల్ల, నన్ను పెళ్లి చేసుకోవటం చేత నీకు భద్రత, సుఖ సంతోషాలు లభిస్తాయన్న నమ్మకం ఏర్పడితే ఐ విల్ మ్యారీ యూ. నువ్వు మనసులో దాచుకోకుండా నన్ను అడిగిన పద్ధతి నాకు నచ్చింది. అందుకే విపులంగా చెప్పాను. ఐ లవ్ యూ సింధు. నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. ఇంత చెప్పాక కూడా నీకు నా మీద నమ్మకం లేకపోతే ఓకే. నిన్ను పొందే అదృష్టం నాకు లేదనుకుని వెళ్ళిపోతాను. నీకోసం, కేవలం నీకోసమే ఆగాను. లేదంటే ఉదయం లేవగానే వెళ్ళిపోయి ఉండేవాణ్ణి అంటూ వివరించాడు. సింధూర ఏదో చెప్పబోయింది. ఇంతలో మరోసారి ఫోన్ రింగ్ అయింది. ఈసారి ఫోన్ చేసింది సుధాకర్ కాదు, భాస్కర్ ఫాదర్ చలపతిరావు. ఏమిట్రా, ఇంకా బయలుదేరావా లేదా? ఏమైంది? నీకోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. ఎక్కడున్నావు? ఎంక్వైరీ చేస్తున్నాడు ఆయన. చిన్న పనుండి ఆగాను డాడీ, రేపు ఉదయం వచ్చేస్తాను చెప్పాడు. ఏం పని అని నేను అడగను. ఎంత త్వరగా వస్తున్నావనే అడుగుతున్నాను. కమ్ ఫాస్ట్ అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా లైన్ కట్ చేశాడు ఆయన. మరోసారి డిస్టర్బ్ కాకూడదని స్విచ్ ఆఫ్ చేసి సెల్ జేబులో పడేశాడు భాస్కర్. మా డాడీ త్వరగా రమ్మని గొడవ. నీ సంగతి చెప్పు. నేనంటే ఇష్టం లేదా? సింధూరం చూస్తూ అడిగాడు. ఆ మాట నేను అనలేదు. ఇష్టం లేకపోతే ఎంతసేపు నీతో కూర్చొని మాట్లాడతానా? మరేమిటి నీ అభ్యంతరం? అభ్యంతరం కాదు భాస్కర్, భయం. ఒక ఆడపిల్లకు ఉండే సహజమైన భయం. తొలిసారిగా నిన్ను చూసినప్పుడే వశం తప్పాను. నీలాంటి వాడు భర్త కావాలని ఆశపడ్డాను, ప్రేమించాను. మనసులు ఇచ్చి పుచ్చుకున్నాక నువ్వు నా ముఖం చాటేస్తే నేనేమైపోతానోనన్న భయం. ఐ లవ్ యూ భాస్కర్. ఇంతకు మించి ఏం చెప్పాలో తెలియటం లేదు అంటూ అతని చెయ్యి పట్టుకుంది సింధూర. ఆ చేతి మీద చిన్న ముద్దు తీసుకున్నాడు భాస్కర్. మా వాళ్ళను ఒప్పించుకుని నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. సరిగ్గా వచ్చే ఇదే రోజున మన పెళ్లి చూపులకు మీ ఇంటికి వస్తున్నాం. ప్రేమించే మనసుకి భయం ఉండకూడదు, నమ్మకం ఉండాలి. బీ హ్యాపీ అంటూ ఆమె కంట్లలో నీరు తుడిచాడు. అప్పటికి చీకటి పడింది. ఆలయంలోనూ వీధిలోనూ కూడా దీపాలు వెలిగాయి.
ఇద్దరూ గుడిలో నుంచి బయటకు వచ్చారు. ఆమె ఫోన్ నంబర్ తీసుకొని కారెక్కాడు భాస్కర్. అతని కారు కదిలి వెళ్ళాక ఇంటికి బయలుదేరింది సింధూర. తాను బస్ చేసిన హోటల్ రూమ్కి భాస్కర్ తిరిగి వచ్చిన కొద్దిసేపటికే అతని ఫ్రెండ్ సుధా మళ్ళీ ఫోన్ చేశాడు. హలో, అభ్యంతరాలుంటే ముందే చెప్పు, తర్వాత ఫోన్ చేస్తాను, అంతేగాని నా మీద కోప్పడితే ఊరుకోను అంటూ హెచ్చరించాడు కూడా. సుధాకర్ భాస్కర్కి క్లోజ్ ఫ్రెండ్. కాలేజీ రోజుల నుంచి కలిసి తిరిగారు వాళ్ళు. తండ్రి కొద్ది కొద్దిగా తమ వ్యాపారాల బాధ్యతలు తనకు అప్పగిస్తున్న టైంలోనే వాడికి తన కంపెనీలో ఉద్యోగం వేయించాడు. అందుకే వాడికి తమ ఫ్యామిలీ విషయాలన్నీ తెలుసు. అతని మాటలకి చిన్నగా నవ్వుతూ బెడ్ మీద రిలాక్స్గా పడుకున్నాడు భాస్కర్. అదేం లేదురా, ఇప్పుడు మనం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ఇంత క్రితమే రూమ్కి చేరుకున్నాను. ఏమిటి కబుర్లు అడిగాడు ఉత్సాహంగా. ఆ మాట నేను అడగాలి. ఏంటి సార్ కబుర్లు అంతగా విసుక్కున్నావు? ఏ లవ్ కాన్ఫరెన్స్లోనో ఉన్నావా ఏమిటి? అవతల నుంచి సుధాకర్ వెక్కిరించాడు. భాస్కర్ కళ్ళ ముందు సింధూరం ఎదిలింది. అవునరా, లవ్ కాన్ఫరెన్స్లోనే ఉన్నాను అప్పుడు అన్నాడు. వాట్? ఇంకా వాట్ ఏమిటి ఈడియట్? అర్థం కాలేదా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఎవరా అమ్మాయి? నా ఊహాసుందరి. ఊహాసుందరిని లవ్ చేస్తే బ్రతుకంతా ఊహలతోనే గడిచిపోతుంది. ఆ అమ్మాయి ఊరేమిటి, పేరేమిటి, ఆ వివరాలన్నీ ఇప్పుడే అవసరమా? నువ్వు జోక్ చేస్తున్నావా? సీరియస్గానే చెప్తున్నారా? నమ్మవేంటి? నేను నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ కొంపలు అంటుకుంటుంటే నువ్వు అక్కడ కూర్చుని తీరిగ్గా మాట్లాడుతున్నావు. మీ డాడీ ఇక్కడ నీకో సంబంధం చూశారు, అర్థమవుతోందా? ఉలిక్కి పడ్డాడు భాస్కర్. చటుక్కుని లేచి కూర్చుని ఏమిట్రా నువ్వు జోక్ చేస్తున్నావా అని అడిగాడు. జోక్ కాదు, వెరీ సీరియస్. పెళ్లికి వెళ్ళిన చోట పాత మిత్రుడు ఎవరో కలిశారట. చాలా హై సొసైటీ. ఇంచుమించు మాట ఇచ్చేసినట్టే చెప్తున్నారు ఆయన. ఫోటో కూడా తెచ్చారు. నువ్వు లేట్ అయితే ఖాయపరుచుకున్న ఆశ్చర్యం లేదు. అర్థమైందా? మమ్మీ ఏమన్నారు? డాడీ మాటకు తిరుగుందా? మీ అక్కలు బావలు కూడా ఇంకా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా బలపరుస్తున్నారు. నీ లవ్ అఫైర్ నిజమైతే వచ్చి వెంటనే మాట్లాడు, లేదంటే పరిస్థితి నీ చేయి దాటిపోతుంది. ఓకే, రాత్రికే బయలుదేరి వచ్చేస్తున్నా. నువ్వు మాత్రం అప్పుడే నా లవ్ గురించి లీక్ చేయకు అంటూ లైన్ కట్ చేశాడు. తన తండ్రి పట్టుదల గురించి తెలియంది కాదు. ఆయనలో తనకు నచ్చని గుణాలు రెండున్నాయి. ఒకటి చెప్పు మాటలు విని నిర్ణయాలు తీసుకోవడం. రెండోది తను అనుకున్న ప్రకారం జరిగి తీరాలని. ఇవి రెండు కూడా వ్యాపారానికి పనికిరాని లక్షణాలు. కానీ అదేమిటో ఆయనకు అవే కలిసి వచ్చాయి. తను వెంటనే వెళ్ళిపోవడమే మంచిది. వెళ్లే ముందు ఓసారి సింధూరతో మాట్లాడాలని ఉంది. కానీ రాజయ్య గారు లైన్లోకి వస్తే ఏం చెప్పాలి? అప్పటికప్పుడు రెడీ అయ్యి కిందికొచ్చి కారు స్టార్ట్ చేశాడు. అప్పటికే 8 దాటింది సమయం. ఓ హోటల్లో భోంచేసి అక్కడి నుండి రాజయ్య గారి వీధి కార్నర్కి చేరుకునేసరికి 9 కావచ్చింది. అక్కడే కారాపి రాజయ్య గారి ఇంటికి ఫోన్ చేశాడు తన సెల్ నుండి. ఫోన్ లిఫ్ట్ చేసింది రాజయ్య కాదు, ఆయన భార్య కాంతం. ఎవరు కావాలి అడుగుతోంది ఆవిడ. ఇది శివాలయమే కదా? కావాలని గొంతు మార్చి అడిగాడు. రాంగ్ నంబర్ అని పెట్టేసింది ఆవిడ. సరిగ్గా 5 నిమిషాల గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫోన్ చేశాడు. తన అంచనా కరెక్ట్ అయితే సింధూర ఫోన్ దగ్గరే ఉండాలి. ఎందుకంటే రాంగ్ నంబర్ శివాలయం గురించి అడిగినట్లు కాంతం కూతురికి చెప్పకుండా ఉండదు. సింధూరకి మ్యాటర్ అర్థమైపోతుంది. అతని అంచనా కరెక్ట్ అయింది. సింధూర లైన్లోకి వచ్చేసింది. నేను సింధు భాస్కర్ని చెప్పాడు. నీ ఫోన్ కోసమే చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నాను తెలుసా? చిన్నగా చెప్పింది. డాడీ ఇంట్లో ఉన్నారా? లేరు, ఇంకా రాలేదు. నేను ఊరెళ్ళిపోతున్నాను, అర్జెంటుగా రమ్మని ఫోన్. ఓసారి నిన్ను చూసిపోదామనిపించింది. వీధి చివర కారాపి నీకు ఫోన్ చేస్తున్నాను, రాగలవా? డాడీ వచ్చేస్తారేమో, నువ్వు రాలేవా? వస్తాను, ఫోన్ పెట్టేసింది ఆమె. సరిగ్గా 5 నిమిషాల తర్వాత నైటీలో ఉన్న సింధూర వేనస్లా నడుచుకుంటూ కారు వద్దకు వచ్చేసింది. కాసేపు ఒకరినొకరు చూసుకున్నారు. భోంచేసావా అడిగింది. చేశాను, నువ్వు చేసావా అన్నాడు. డాడీ రావాలి. మళ్ళీ నువ్వు ఎప్పుడొస్తున్నావు? చెప్పాగా, మళ్ళీ ఇదే రోజు. నమ్మమంటావా? నా మీద నమ్మకం లేదా? అది చీకటి ప్రాంతం, అందుకే మరి కాస్త క్లోజ్గా వచ్చి అతడు చెయ్యందుకుంది. తలని అతని ఛాతీకి ఆంచి అలాగే ఉండిపోయింది. ఆమె భుజం తట్టాడు. ఐ లవ్ యూ సింధు. నీకోసం వస్తాను, ధైర్యంగా ఉండు, నమ్మకంగా చెప్పాడు. ఐ లవ్ యూ భాస్కర్ అంటూ అతడు చెయ్యందుకుని ముద్దు పెట్టుకుంది. రోజు ఫోన్ చేయాలి. చేస్తాను, లేదంటే నువ్వు నా నంబర్కి చెయ్యి.
మీ డాడీ ఉంటే నీతో మాట్లాడలేను అంది. అతను కారులో కూర్చున్నాడు. ఆమె చెయ్యి ఊపుతూ జాగ్రత్త అంటూ హెచ్చరించింది. ఆమెను విడిచి వెళ్ళాలనిపించడం లేదు. తొలి ప్రేమలోని బలం ఇలాంటిది. కానీ తప్పదు. ఆమె కోసం ఇక్కడే 3 రోజులు ఉండిపోవాలనుకున్నాడు. కానీ అది సాధ్యం కాలేదు. మనసు రాయి చేసుకుని కారును ముందుకు దూకించాడు. ఆ కారు కనుమరుగయ్యే వరకు ఆగి తరువాత ఇంటివైపు అడుగులేసింది సింధూర. ఆమె ఇంటి మెట్లు ఎక్కుతూ ఉండగా తండ్రి స్కూటర్ రావడం చూసి పెద్ద ప్రమాదం తప్పినందుకు తేలిగ్గా ఊపిరి తీసుకుందామె. సిటీలోని బిగ్ షాట్లలో చలపతిరావు ఒకడు. ఆయన 6 అడుగుల ఆజానుబాహుడు మనిషి. కాస్త రంగు తక్కువ, బట్టతల, ఘోరమేసం, చాలా హుందాగా గంభీరంగా ఉంటాడు. భాస్కర్ ఇండస్ట్రీస్ ఓనర్ ఆయన. చలపతి గారి భార్య పేరు అన్నపూర్ణ. పేరుకు తగ్గట్టే సాక్షాత్తు కాశీ అన్నపూర్ణ వంటి చక్కని రూపం. మన సాంప్రదాయాలు ఆచారాలు అంటే ఆమెకు ప్రాణం. ఎప్పుడూ ఏవో పూజలు వ్రతాలు ఆచరిస్తూ ఉంటుంది. పసిరంగు ఛాయలో నుదుట 1/2 రూపాయి అంత బొట్టు, చేతుల నిండుగా గాజులతో చూడగానే నమస్కరించాలనే రూపం. సాక్షాత్తు మహాలక్ష్మి నట్టింట్లో తిరుగుతూ ఉన్నట్లే ఉంటుంది ఆమెను చూస్తే. చలపతి గారి అదృష్టమంతా ఆవిడే అనుకుంటారు అంతా. కానీ చలపతి మాత్రం తన కొడుకు భాస్కరే తన అదృష్టం అనుకుంటాడు. అందుకే తన కంపెనీకి భాస్కర్ ఇండస్ట్రీస్ అని పేరు పెట్టాడు. చలపతిరావుకి 3 సంతానం. 2 కూతుళ్ల తర్వాత 3వ సంతానం భాస్కర్. పెద్ద కూతురు భవానీ, 2వ కూతురు శ్రీదేవి. భవానీ పెళ్లి చేసి 6 ఏళ్లు దాటింది. ఆమె భర్త రాజేష్ ఏదో కంపెనీకి అధినేత. వాళ్లకు ఒక పాప కూడా ఉంది. 2వ కూతురు శ్రీదేవికి 3 ఏళ్ల క్రితం వినయ్తో పెళ్లి జరిగింది. వినయ్ ఫైనాన్స్ కంపెనీ ఓనరు. వాళ్ళకి ఇంకా పిల్లలు లేరు. అల్లుళ్ళు 2 చాలా మంచివాళ్ళు. పైగా అంతా హైదరాబాదులోనే ఉంటున్నారు. కాబట్టి ఆదివారం వస్తే చాలు చలపతిరావు గారి ఇల్లు కూతుళ్ళు అల్లుళ్ళు మనవరాలితో కళకళలాడిపోతుంది. ఆదివారాన్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అంతా. ఈ ఆదివారం మాత్రం భాస్కర్ మిస్ అయ్యాడు. ఆ రాత్రంతా ప్రయాణం చేసి తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నాడు భాస్కర్. వస్తూనే తన రూంలోకి పడుకున్నాడు. ఎవ్వరూ అతన్ని డిస్టర్బ్ చేయలేదు. సుమారు 11 గంటల ప్రాంతంలో నిద్రలేచాడు. షవర్ కింద కూర్చుని 1 గంట పాటు స్నానం చేస్తే కానీ బద్ధకం పోలేదు. రెడీ అయి కిందకు బయలుదేరేసరికి 12 సమయం. సరిగ్గా అప్పుడే సెల్ రింగ్ అయింది. నంబర్ చూడగానే అర్థమైపోయింది. సింధూర లైన్లోనే ఉంది. హలో సింధు, నాకు చాలా కోపంగా ఉంది తెలుసా. ఇంతవరకు నువ్వు నాకు ఫోన్ చేయలేదు. నువ్వు ఎలా చేరావోనని ఒకటే టెన్షన్. ఆమె చిలక పలుకులు వినసొంపుగా ఉన్నాయి. చిన్నగా నవ్వేస్తూ చైర్లాగి కూర్చున్నాడు. నేను క్షేమంగా చేరుకున్నాను. తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నాను. నిద్ర లేచేసరికి ఈ టైం అయింది. మా వాళ్ళంతా నా ముఖం ఇంకా చూడలేదు అంటున్నారు. అవును, భోంచేసావా లేదా? ఆకలి లేదు. నీ ధ్యాసే. మమ్మీ పిలుస్తోంది. నీ ఫోన్ కోసం చూస్తూ ఆకలి మర్చిపోయాను. రాత్రంతా నిద్రలేదు తెలుసా. నిన్ను వెంటనే చూడాలి అనిపిస్తోంది. నాకు అలాగే ఉంది. కానీ ఏం చేస్తాం, ఒక్క వారం ఓపిక పట్టు, తప్పదు. డాడీ భోజనానికి రాలేదా? వచ్చే టైం అయింది. మమ్మీ పక్కింట్లో కబుర్లు చెప్తోంది. అందుకే ధైర్యంగా నేను నీకు ఫోన్ చేశాను. అవును, రాత్రి అడగడం మర్చిపోయాను. ఎంత అర్జెంటుగా నిన్ను మీ వాళ్ళు ఎందుకు వెనక్కి పిలిచారు? తెలీదు, ఏదో పని ఉంటుందిలే అంటూ అసలు సంగతి దాటవేశాడు భాస్కర్. ఓకే, 7 గంటలకు ఫోన్ చేస్తాను రాత్రికి అంటూ ఫోన్ పెట్టేశాడు. మర్చిపోకుండా చెయ్యాలి. 1కి 2 సార్లు హెచ్చరించి ఐ లవ్ యూ చెప్పి ఫోన్లోనే ఓ స్వీట్ కిస్ ప్రజెంట్ చేసి లైన్ కట్ చేసి సింధూర సెల్ జేబులో వేసుకుని తన గదిలో నుంచి బయటకు వచ్చాడు. మెట్లు దిగి హాల్లోకి వచ్చేసరికి తల్లి కూతుళ్ళు ఏవో చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. భాస్కర్ని చూడగానే నవ్వులు ఆపేశారు. అతన్ని చూడగానే మామయ్య మామయ్య అంటూ పెద్దక్క కూతురు 4 ఏళ్ల శ్రావణి పరిగెత్తుకొచ్చి భాస్కర్ కాళ్లకు చుట్టేసింది. మేనకోడల్ని ఎత్తుకుని ముద్దాడి అక్కడే సోఫాలో కూర్చున్నాడు. ఏమిటే మీ ఇద్దరు ఇంకా ఇక్కడే ఉన్నారు, మీ ఇళ్లకు పోలేదా అన్నాడు అక్కలిద్దరినీ ఉడికిస్తూ. పోవద్దని డాడీ ఆర్డర్, నీ మూలంగానే అంది సీరియస్గా చూస్తూ పెద్దక్క భవాని. అక్క, నీ మొగుడు నువ్వు పోట్లాడుకుంటే చెప్పు, నేనొచ్చి బావగారికి నచ్చజెప్పి తగు తీరుస్తా. అంతేగాని నా మీద కంప్లైంట్ చేయొద్దు. డాడీ చెప్పినట్టుగానే పెళ్ళికి వెళ్ళొచ్చాను. మీరిక్కడ ఉండిపోవడానికి నాకు ఏ సంబంధం లేదు అంటూ పాపను కిందికి దించాడు. సంబంధం ఉంది బాబు, కంగారు పడకు. డాడీ వచ్చాక తెలుస్తుంది అంది శ్రీదేవి. చిన్నక్క,
ఊరికే విసిగించకపోతే విషయం ఏదో చెప్పొచ్చు కదా. ఏమిటి మమ్మీ నువ్వు మాట్లాడవేంటి? ఒరే ఆ గోల నాకేం తెలియదు కానీ రాత్రి ఎప్పుడు తిన్నావో ఏమిటో, రా ముందు భోంచేయి అంటూ లేచింది ఆవిడ. అమ్మ మనసు అంటే అది. మీరు ఉన్నారు ఎందుకే, వచ్చి తినిపోవడానికి తప్ప ఎందుకు పనికిరారు. పాపం తమ్ముడు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాడు, వాడికి ఏం కావాలో చూద్దామని లేదు, పైగా సోది కబుర్లు అంటూ లేచాడు. హలో తమ్ముడు, నీకేం కావాలో చూసే డ్యూటీ మాది కాదు బాబు. పెళ్లి చేసుకుని ఓ పెళ్ళాన్ని తెచ్చుకో అర్జెంటుగా, అప్పుడు నీ మంచి చెడ్డలన్నీ ఆవిడ చూసుకుంటుంది అంటూ వెక్కిరించింది భవాని. అవునరా తమ్ముడు, ఇప్పటికే నువ్వు బెండకాయలా ముదిరిపోతున్నావని, ఇంకా పెళ్లి చేయరా అని నలుగురు మమ్మల్ని అడుగుతున్నారు. తొందరగా పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడి అయిపోరా అంది శ్రీదేవి. సో ఇదంతా నా పెళ్లికి జరుగుతున్న కుట్ర అన్నమాట. ఓకే, వాళ్ళంతా చెప్పాల్సింది చెప్పేశారు. నువ్వు చెప్పాల్సింది ఏమీ లేదా మమ్మీ? లేదు, ఖచ్చితంగా లేదని చెప్తాను. కానీ నా మనసులో ఓ కోరిక ఉంది. నా కొడుక్కి పెళ్ళయి ఓ కోడలు నా ఇంటికి రావాలని. జరగాలిగా, ముందు వచ్చి భోంచేయి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అంటూ డైనింగ్ హాల్లోకి దారి తీసింది. సుధాకర్ ముందే ఫోన్లో విషయం చెప్పేశాడు కాబట్టి జరగబోయే సీన్ భాస్కర్కి ముందుగానే తెలుసు. సాధారణంగా ఆదివారం వచ్చిన అక్క బావలు సోమవారం ఉదయమే వెళ్ళిపోతారు. కానీ ఈసారి అక్కలిద్దరినీ ఆపేయడంలో డాడీ ఉద్దేశం తనని పెళ్లికి ఒప్పించడం. తను ముందే ప్రిపేర్ కావడానికి వీళ్ళంతా మాటల తోటాలు వదులుతున్నారు. తనని సింధూర విషయంలో బలమైన అపోజిషన్ ఉంటుందని ముందే తెలుసు కాబట్టి భాస్కర్ కంగారు పడకుండా తీరిగ్గా భోంచేశాడు. సరిగ్గా 2 గంటలకి చలపతి భోజనానికి వచ్చాడు. తండ్రి కారు సౌండ్ వినగానే తన గదిలోకి వెళ్ళిపోయాడు భాస్కర్. వాడింకా లేవలేదా? వస్తూనే అడిగాడు ఆయన. లేచి భోజనం కూడా చేశాడు. మీరు రండి భోంచేద్దాం, అమ్మాయిలిద్దరూ వెయిట్ చేస్తున్నారు అంది అన్నపూర్ణ. అంతా డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. విషయం వాడికి చెప్పారా? భోంచేస్తూ అన్నాడు ఆయన. లేదు, భోంచేసి బయటకు పోతుంటే నేనే ఆపాను, మీరు వచ్చే వరకు వెయిట్ చేయమని అంది అన్నపూర్ణ. మంచి పని చేసావు, ఈ పూటే తేల్చేస్తాను. అంతా భోంచేసి రిలాక్స్ అయ్యేసరికి 3 అయింది టైం. భాస్కర్ని కిందికి పిలిచారు. ఎరా కోటేశ్వరరావు గారి అమ్మాయి పెళ్ళి ఎలా జరిగింది? సింపుల్గా చర్చ ఆరంభించాడు చలపతి. గ్రాండ్గా జరిగింది డాడీ చెప్పాడు. నీ పెళ్ళి కూడా చాలా గ్రాండ్గా చెయ్యాలి అనుకుంటున్నాను. వచ్చే నెలలో ముహూర్తాలున్నాయి. ఇప్పుడైనా పెళ్ళికి ఒప్పుకుంటావా లేదా? నేను పెళ్లి చేసుకుంటాను డాడీ. తన చెవుల్ని నమ్మలేకపోయారంతా. ఎప్పుడు పెళ్లి మాట తెచ్చినా ఏదో గోల చేసి తప్పించుకునేవాడు. ఇప్పుడు అలాగే అభ్యంతరాలు చెప్తాడు అనుకున్నారు. కానీ అతనంత సింపుల్గా అంగీకరించడం చూడగానే ఆశ్చర్యంతో ముఖముఖాలు చూసుకున్నారు. గుడ్, ఇప్పటికైనా చేసుకుంటాను అన్నందుకు చాలా సంతోషం మా అందరికీ. మన అంతస్తుకి హోదాకి తగిన సంబంధం చూసి గ్రాండ్గా నీ పెళ్లి జరిపించాలని మా అందరి ఆశ. నేను సంబంధం చూశాను. మనకు చాలా కావలసిన వాళ్ళు, మన స్టేటస్కి తగిన వాళ్ళు. ముందు అమ్మాయి ఫోటో చూసి నువ్వు ఓకే చేస్తే మిగిలిన విషయాలు తర్వాత అంటూ ఓ కార్డు సైజు ఫోటోని భాస్కర్ ముందుంచాడు చలపతి. బాబ్డ్ హెయిర్, మోడ్రన్ డ్రెస్లో కలర్ఫుల్గా ఉంది ఫోటోలో అమ్మాయి. ఫోటోను చూసి పెదవి విరిచి పక్కన పడేశాడు భాస్కర్. ఏమిట్రా, అమ్మాయి నచ్చలేదా అడిగింది పెద్దక్క భవాని. నచ్చలేదు అన్నాడు బ్లంట్గా. ఏరా, ఆ అమ్మాయికి ఏం తక్కువ? ఈసారి పిల్ల నచ్చలేదని తప్పించుకోవాలనుకుంటున్నావా? చిన్నగా శ్రీదేవి దబాయించింది. నేను తప్పించుకోవాలని అస్సలు అనుకోవడం లేదు. పెళ్లి చేసుకుంటాను. మరో సంబంధం చూడనా? అక్కర్లేదు డాడీ. అంటే నీ మనసులో ఏముందో చెప్పి తగలడు. పిల్లను నేను ఓకే చేసుకున్నాను. పెళ్లి చెయ్యాలో వద్దో మీరు డిసైడ్ చేసుకోండి. ఎవ్వరూ ఊహించని మలుపు ఇది. తమకు తెలిసి భాస్కర్ ప్రేమలో పడిన దాఖలాలు కూడా లేవు. మరి ఓకే చేసుకున్న పిల్ల ఎవరు? ఇదే అందరి మనసును వేధిస్తున్న ప్రశ్న. ఇదేదో సమస్యకు దారితీసే సూచనలు కనిపించి భవానీ, శ్రీదేవి సైలెంట్ అయిపోయారు. చలపతి సిగరెట్ ముట్టించుకొని గుండెల నిండా పొగ పీల్చి వదులుతూ కొడుకును సీరియస్గా చూశాడు. ప్రేమలో పడ్డావా? కూల్గా అడిగాడు. అవును డాడీ, నిస్సంకోచంగా చెప్పాడు. ఇలాంటి సందర్భంలో ఏది దాచి ప్రయోజనం లేదని అతనికి తెలుసు. ఎవరా అమ్మాయి? పేరు సింధూర. నైస్ నేమ్. ఏ ఊరు? చెప్పాడు. ఆ పిల్ల వివరాలేమిటి? మన అంతస్తుకి తగిన వాళ్లేనా? మరో ప్రశ్న. తల అడ్డంగా ఊపాడు. లేదు డాడీ, మన అంతస్తుకి ఆస్తికి తగని సంబంధం ఇది చెప్పాడు. మరేం చూసి ప్రేమించావు? అసహనంగా అరిచాడు చలపతి. ఆమెను చూసి.
ఎస్, ఆమె నాకు నచ్చింది. ఐ లవ్ హర్. ఆమెను చూస్తే మీరే ఒప్పుకుంటారు నా సెలక్షన్ రాంగ్ కాదని. ఖచ్చితంగా నీది రాంగ్ సెలక్షనే. అందం ఏముంది, కొరుకు తింటామా? కోట్ల ఆస్తిని కట్నంగా ఇవ్వడానికి క్యూలో నిలబడుతున్నారు. డబ్బు చేదా? పైసా కట్నం లేకుండా ఆ పిల్లని తీసుకురాగలవా? చేసుకుంటాను, కానీ తీసుకురావటమా మానటమా అనేది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. నేను మగాణ్ణి, చలపతిరావు గారి కొడుకుని, కోట్లు సంపాదించగల దమ్ముంది. నాకు కోట్లు ముఖ్యం కాదు, కోరుకున్న అమ్మాయి ముఖ్యం. నేనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితంలో సుఖపడగలను అన్న నమ్మకం నాకుంది. మీకు డబ్బే ముఖ్యం అనుకుంటే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక జీవితకాలం సంపాదించి మీకు ఇస్తాను. కానీ సింధూరను వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. నిర్ణయం మీది. ఆమె చాలా మధ్యతరగతి అమ్మాయి. మీ ఫ్రెండ్ కోటేశ్వరరావు గారి ఆఫీసులో మేనేజరు రాజయ్య అనే పెద్ద మనిషి కూతురు. పరువుగా బ్రతికే కుటుంబం, లక్షణమైన సంసారం. మీరు ఓకే అనుకుంటే వచ్చే ఆదివారం లాంఛనంగా పెళ్లి చూపులకు అందరం వెళుతున్నాం. నాట్ ఓకే అనుకుంటే నేను మాత్రమే వెళతాను. నిర్ణయం మీది అంటూ చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు భాస్కర్. ఇక ఆ తర్వాత ఆ ఇంట్లో చిన్నపాటి తుఫాను చెలరేగిందంటే ఆశ్చర్యం లేదు. ఆ రాత్రికి అల్లుళ్ళిద్దరూ కూడా చలపతి ఇంటికి వచ్చేశారు. చర్చ మీద చర్చ. విజయవాడ కోటేశ్వరరావుకు ఫోన్ చేసి విషయం చెప్పకుండా రాజయ్య గురించి వాకపు చేశాడు చలపతి. అటు నుంచి పాజిటివ్గానే సమాధానాలు వచ్చినా ఆస్తి లేకపోవడం పెద్ద మైనస్. అల్లుళ్ళ చేత చెప్పించి కొడుకు మనసు మార్చాలని చూశాడు చలపతి. ఆఖరికి ఫ్రెండ్ సుధాకర్ చేత కూడా చెప్పించాడు. ఆస్తి ఇవ్వనని బెదిరించాడు. దేనికి లొంగలేదు భాస్కర్. చెప్పాల్సింది చెప్పేశాడు కాబట్టి ఇక ఆ చర్చతో తనకు సంబంధం లేనట్లు తప్పించుకు తిరగసాగాడు. మొత్తం ఈ వ్యవహారంలో భాస్కర్ తరపున నిలబడింది అతని తల్లి అన్నపూర్ణ ఒక్కతే. ఆవిడ ఒకే మాట చెప్పింది, ఈ ఇంటికి ఒక కోడలు రావాలి. ఆ పిల్ల కట్నం తీస్తుందా లేదా అని నేను ఆలోచించను. నా కొడుక్కి నచ్చిందా లేదా అని నాకు ముఖ్యం. ఒకవేళ ఆ పిల్ల కోసం వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోవటం అంటూ జరిగితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. జీవితంలో ఇక తిరిగి రాను అంటూ తెగేసి చెప్పేసింది. చివరికి తండ్రి కూతుళ్ళు ఒక వర్గం, అత్త అల్లుళ్ళు ఒక వర్గంగా 4 రోజులు వాదోపవాదాల అనంతరం చివరికి చలపతి కొడుకుతో రాజీ పడక తప్పలేదు. పిల్లను ఆ కుటుంబాన్ని చూశాక నిర్ణయం తీసుకుందామని అల్లుళ్ళు ప్రపోజ్ చేయటంతో మెత్తపడ్డాడు చలపతి. ఆ విధంగా ఆదివారం పిల్లను చూడటానికి వెళ్లే ముందు భాస్కర్కి చెప్పారు, నీ అభిష్టం మేరకు బయలుదేరతామని. శనివారం రాత్రికే అంతా విజయవాడకు 4 కార్లలో బయలుదేరాలని నిశ్చయించుకున్నారు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.